బాబతు అరెకరమో ఎకరంన్నరనో ఉన్నటువంటి దళిత కుటుంబం ఉంటే వాళ్లకు ఇంకో ఎకరంన్నర కొనిస్తాం, దాన్ని 3 ఎకరాలు నింపుతాం. ఇప్పుడు ఆ ఫేజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పటిదాకా మేము అనుమతించలే, మొత్తమే లేని వాళ్ళకి 3 ఎకరాలు కొనమనం. ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కొనమంటాం, 2 ఉన్న వాళ్ళకి 3 చేయమంటాం, 2.5 ఉన్న వాళ్ళకి కూడా ఇంకో అరెకరం కూడా 3 చేయమంటాం. వాటిని కూడా ఇప్పుడు టేకప్ చేస్తాం. ఇప్పుడు కొద్దిగా లార్జ్ స్కేల్లో వచ్చే ఆస్కారం ఉంటుంది. దీన్ని మొత్తం అంతా కూడా ఫైనల్ ఐడియా ఏంటంటే, గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు కానీ, లేదా ఇతరత్రా కొనిచ్చినటువంటి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఇచ్చిన భూములు కానీ, లేదా ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఎఫర్ట్ కానీ, వీలైనంత ఎక్కువ దళిత కుటుంబాలు పెట్టుబడితోని 3 ఎకరాల భూమి కలిగి ఉండాలనేది ప్రభుత్వం యొక్క సదాశయం తప్ప దీనిలో వేరే ఉద్దేశాలు లేవు. ఎంత ముందుకు వస్తే గౌరవ సభ్యులకు నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నా, సబ్ ప్లాన్ కింద మనకు దండిగా డబ్బులు ఉన్నాయి. ఆర్థిక మంత్రి గారు ఇప్పుడు చెప్పినారు, మేము ఎక్కడ పెద్ద గొప్పలకు పోలేదు, బోస్టింగ్ పోలేదని చెప్పి మొత్తం స్టేట్ ఓన్డ్ రెవెన్యూ పరిగణనలోకి తీసుకుంటే 99,000 కోట్ల రూపాయలకు వచ్చింది అధ్యక్ష. మంత్రి గారు ఇప్పుడు చాలా డీటెయిల్గా చెప్పినారు. సెంట్రల్ ప్లాన్ ఏంది, మా ప్లాన్ ఏంది, మొత్తం కొత్త బడ్జెట్ పెట్టేదాకా కూడా అధ్యక్ష ఆర్థిక శాఖ అధికారులు నేను అభినందిస్తా ఉన్నా. మరి నేను వాళ్ళని అడిగిన, లాస్ట్ ఇయరే మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం, మరి ఈసారి ఎట్లా అంటే, సార్ మనం ఒక 5-6 రోజులు 7-8 రోజులు మాకు టైం ఇచ్చినట్టయితే మేము దినారాత్రం కష్టపడతాం సార్, సెంటర్ ప్రవేశపెట్టినాకనే మన బడ్జెట్ కూడా రూపకల్పన చేద్దామని బ్రాడ్ లైన్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కోసం మేము వేచి ఉన్నాం. అది వచ్చిన తర్వాతనే చూసుకొని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ లెక్కలను కూడా తీసుకొచ్చి సభ ముందు పెట్టాం. అందువల్ల ఎస్సీ సబ్ ప్లాన్లో మనకు దండిగా డబ్బులు కూడా ఉన్నాయి. అందరు గౌరవ సభ్యులకు నా మనవి, నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, తమ నియోజకవర్గాలలో తమరు తీసుకురండి. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో, ఎవరైతే బడా బిజినెస్ బాబులు ఉన్నారో, వాళ్ళు నేమ్ సేక్ కూడా ఊళ్ళలో భూములు పెట్టుకొని ఉన్నారు. నాకు మొన్ననే ఒక ఆయన వచ్చిన అధ్యక్ష, వరంగల్ జిల్లా అతను ఒక హాస్పిటల్ నడుపుతారు, పెద్ద యశోద హాస్పిటల్ నడుపుతారు. మాకు సార్ మాకు డబ్బులు, మాకు 10-12 ఎకరాల భూమి ఉన్నది, 4 రైతులకు వస్తారు సార్ మీరు పెట్టిన ప్రోగ్రాంలో మేము ఇస్తామని వచ్చినాడు ఆయన. ఫ్రీగానే ఇస్తారు కదా, మీరు డొనేషన్ అంటున్నారు అంటే ఫ్రీగా ఇయ్యేసారు అన్నట్టు. ఏం ధరకు ఇస్తామంటే మీరు చెప్పిన ధరకు ఇస్తాను. మరి డబ్బులు ఏం చేసుకుంటావా ఇంత ధనవంతులు అంటే, అటు వాళ్ళకు భూమి వస్తుంది మా దళితులకు, ఈ డబ్బును మా గ్రామ పంచాయతీకి ఇచ్చి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఇస్తా అని చెప్పిండు అధ్యక్ష. ఇట్లా కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మీ ఏరియాలో, మీ నియోజకవర్గంలో, మీ నియోజకవర్గంలోని గ్రామాలలో మీరు కూడా ఎంకరేజ్ చేయండి. ఎన్ని అప్లికేషన్లు మీరు తెచ్చి ఇచ్చినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది. దయచేసి ఆ విధంగా చేయమని నేను కోరుతా ఉన్నా. మీరే అసైన్మెంట్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, శాసనసభ్యులు, అన్ని కాన్స్టిట్యూన్సీలో మీరు రివ్యూ చేయండి. ఆ ప్రోగ్రామ్ మేము టాప్ ప్రయారిటీ మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో ఉంది అధ్యక్ష. దళిత కుటుంబాల సముద్ధరణ కరెక్ట్గా జరగాలంటే ఇది ఒక మంచి మార్గం పడుతుందనే సదభిప్రాయం మాకుంది. అందరు సభ్యులు కూడా దయచేసి మంచి ప్రోగ్రాం అట్టడుగున ఉండే దళితులకు ఉద్దేశించింది కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అన్ని జిల్లాలలో ఇప్పుడు నిధులున్నాయి అధ్యక్ష, ఎక్సెప్ట్ ఫర్ మెదక్. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ స్కీమ్లన్నీ కరెక్ట్గా అమలు చేయించాలి, సబ్ ప్లాన్ నిధులు కూడా మానిటర్ చేయాలని చెప్పి ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నేను నా దగ్గరనే పెట్టుకున్నా అధ్యక్ష. నా దగ్గరే పెట్టుకునే 2 డిపార్ట్మెంట్లు, ఎస్సీ వెల్ఫేర్ అండ్ మైనార్టీ వెల్ఫేర్. అర్బన్ డెవలప్మెంట్ ఏమో హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని దీన్ని మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయించాలని అర్బన్ డెవలప్మెంట్ కూడా పెట్టుకున్నాం. ఈ 2 వెల్ఫేర్లు నా దగ్గర పెట్టుకున్న కారణం ఏంటంటే, ఈ 2 సెక్షన్లు కూడా కొంత అన్యాయానికి గురై ఉన్నాయి తీవ్రంగా. కాబట్టి వాళ్ళ గురించి కొంత రియల్గా పోవాలి, సీఎం దగ్గరనే పోర్ట్ఫోలియో ఉంటుంది మనం ఉద్దేశంతో పెట్టుకున్నాం. మేము సదుద్దేశంగా ఉన్నాం. దీనిలో లోపాలు వెతకడం కంటే నిర్మాణాత్మకమైన సలహా ఇవ్వండి. మీ నియోజకవర్గాలలో దయచేసి జనాన్ని మోటివేట్ చేసి భూములు ఇప్పించండి, కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటిదాకానేమో మీరు 3 ఎకరాలు అనుకున్నాం, ఎకరా ఉన్న వాళ్ళకి ఇంకో 2 ఎకరాలు ఇప్పించండి, ఎకరంన్నర ఉన్న వాళ్ళకి ఇంకొక ఎకరంన్నర కలపండి, ఇప్పేయండి, తీసుకుందాం. జీవన్ రెడ్డి గారు ఇంకో మంచి మాట చెప్పినారు, అది మంచి సలహా, అది కూడా డెఫినెట్లీ పాజిటివ్ సలహా, మేము దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాం. గతంలో ఇచ్చిన భూములకు కూడా బోర్లో, బావులో, వసతులో, నీళ్ళు ఇవ్వాలి కదా అన్నారు. 100% కరెక్ట్, అది ఇవ్వాలి. ఆ ఇచ్చిన భూమి నిరుపయోగంగా పోవద్దు, అదొక ఎకనామిక్ యూనిట్ కావాలి. అతనికి వచ్చే భూమి వస్తుంది కావచ్చు, ఇంకో 1-2 ఎకరాల కుంటం కావచ్చు. ఆ ప్రకారంగా వాళ్ళకు కూడా స్కీమ్ పెడతాం అధ్యక్ష. ఐ అష్యూర్ ది ఆనరబుల్ మెంబర్, తప్పకుండా ఆల్రెడీ ఇచ్చిన అసైన్మెంట్ భూములలో కూడా కమతాలు, పెద్ద కమతాలకు ముందు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు బోర్లు ఏర్పాటు చేయించడం కానీ, లెవెలింగ్కి ఇవ్వడం కానీ, ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్న అధ్యక్ష. హౌసింగ్ గురించి జీవన్ రెడ్డి గారు చెప్పినారు. డెఫినెట్లీ పోయిన సంవత్సరం మేము హౌసింగ్ టేకప్ చేయలేదు అధ్యక్ష, మేము దాచుకోదలుచుకోలేదు, మేము టేకప్ చేయలేదు, ఇంటెన్షనల్గానే చేయలేదు. బట్ డెఫినెట్గా ఈ సంవత్సరం టేకప్ చేస్తాం. ఎవి టేకప్ చేస్తామంటే అధ్యక్ష, 100% కొత్త కాలనీలు ప్రారంభిస్తాం. మేము అనుకున్నటువంటి 2 బెడ్రూమ్ల ఇల్లు బాజాప్తా కట్టిస్తాం, మంచి కట్టిస్తాం అధ్యక్ష. దానిలో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. త్వరలోపలనే వాటి నిర్మాణాలు మీరు చూడబోతారు. పాత ఇండ్ల సంగతి జీవన్ రెడ్డి గారు అడిగినారు.
అది చాలా పాపపంకిలంగా ఉంది. నేను గతంలో చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, దాంట్లో జెన్యున్ ఉన్నారు, ఇన్జెన్యున్ కూడా ఉన్నారు. సిఐడి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఎవరైతే జెన్యున్ ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, న్యాయంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇల్లు పూర్తి కావాల్సిందే. అది ఏ ప్రభుత్వం చేపట్టినా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగనివ్వం. వాళ్ళకి డబ్బులు సమకూరుస్తాం. ఎట్లా సమకూరుస్తాం అధ్యక్ష? ఎవరెవరైతే ఇన్జెన్యున్ నుండి దొంగతనం చేసినరో, ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేసినరో వాళ్ళ ముక్కు విండి వాళ్ళ దగ్గర రికవరీ చేస్తాం. ఆ డబ్బుతోనే మిగిలిన వాళ్ళని కూడా పూర్తి చేస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. సింగరేణి గురించి చెప్పినారు పెద్దలు. సింగరేణిలో మేము చెప్పిన అధ్యక్ష ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినాం. బహుశా ఇంప్లిమెంటేషన్లో ఏదైనా డిలే ఉండొచ్చు. అట్లా ఉన్నట్టయితే కూడా దాన్ని తీసేస్తాం. వాలంటీర్ రిటైర్మెంట్ అనే వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. సింగరేణి ఇంకా పెద్ద యాక్టివిటీ కూడా పెరగబోతా ఉంది. ఉద్యోగాలకు కొరత ఉండదు. బయ్యారం స్టీల్ మైన్ కాడ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పెట్టాలని మనం కోరినాం. అప్పుడు గత యూపీఏ ప్రభుత్వం దాన్ని మ్యాండేట్ కూడా చేసింది. స్టడీ చేయాలన్నారు, మ్యాండేట్ చేయలేదు. ఫీజిబిలిటీ స్టడీ చేయమన్నారు. ఆ స్టీల్ అథారిటీ ఇండియా వాళ్ళేమో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆ మంత్రి గారు కూడా చెప్పిన, అయా తమరు చేస్తామంటే చేయండి, లేదంటే మాకు బ్రహ్మాండంగా బొగ్గు మైనింగ్ చేసేటువంటి సంస్థ సింగరేణి ఉంది, హై స్కిల్స్ ఉన్నటువంటి సింగరేణి ఉంది. బయ్యారం మైన్స్ను హైకోర్టులో చిన్న ఆ రక్షణ స్టీల్ అనే వాళ్ళు చిన్న లిటిగేషన్ ఏదో ఉంది, మేము ఫైట్ చేస్తున్నాం. వన్స్ దట్ ఫైట్ ఈజ్ ఓవర్ ఇన్ ద హైకోర్ట్, సింగరేణి వాళ్ళు మైన్ చేస్తారు అధ్యక్ష. మేము మైన్స్ లీజ్కి ఏం అమ్ముకోం. సింగరేణి కంపెనీ మన ప్రభుత్వ కంపెనీ, ఐరన్ ఓర్ మొత్తం మైనింగ్ చేస్తుంది. ఎవరైతే స్టీల్ పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొస్తారో బయ్యారంలో వాళ్ళకే ఆ ఓర్ను మార్కెట్ రేటు సప్లై చేస్తాం అధ్యక్ష. కాబట్టి సింగరేణిలో ఉద్యోగాల గురించి ఇబ్బందే లేదు, 100% చేస్తాం. ఇంకోటి సింగరేణి కూడా కేవలం ఇక్కడ ఉన్న సింగరేణి బొగ్గే కాకుండా ప్రైవేట్ వాళ్ళతో పోటీపడే అక్కరున్నది. ఆ కంపెనీకి నేను ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినాను. ఆ ఎండి గారు కూడా 2 దేశాలకు పోయొచ్చినారు, ఇంకా కూడా పోతా ఉన్నారు బృందాలు. మొజాంబిక్లో, ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో మీరు కూడా మైన్స్ లీజ్కి తీసుకోండి, మీరు కూడా కంపీట్ చేయండి, డబ్బులు సంపాదించండి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వని చెప్పినాం. వాళ్ళు ఆ దిశగా కూడా స్టెప్స్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి సింగరేణి పిల్లలకి ఏదైతే జీవన్ రెడ్డి గారు చెప్పిన ఉద్యోగాలు ఉన్నాయో 100% ఇప్పిస్తాం అధ్యక్ష. అవసరమైతే నేను పర్సనల్గా రివ్యూ చేసి దాని మీద చర్య కూడా తీసుకుంటానని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాతగా బీడీ వర్కర్స్ గురించి వాళ్ళు చెప్పినారు. బీడీ వర్కర్స్ విషయంలో అధ్యక్ష ఒక కుటుంబానికి ఒక బెనిఫిట్ అధ్యక్ష. 1 ఫ్యామిలీ 1 బెనిఫిట్, అది ధర్మమైన ముచ్చట. ఇది లగ్జరీ కోసం ఇయ్యం. ఈ పెన్షన్లో భృత్యో ఇచ్చేది కనీసంగా పచ్చడి మెతుకులో తొక్కు మెతుకులో తినేటువంటి అవకాశం ఉండాలని చెప్పి ఇస్తాం తప్ప ఇది ఒక లగ్జరీ కోసమో షోకుల కోసమో ఇచ్చేది కావు అధ్యక్ష. కాబట్టి ఒక బీడీ కార్మికురాలకి ఆల్రెడీ ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ వస్తే అది కూడా ఈక్వల్లీ 1000 రూపీస్ వస్తూ ఉంది అధ్యక్ష. వాళ్ళకి ఇయ్యం అధ్యక్ష. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 18 ఇయర్స్ ఏజ్ను దాటిన వాళ్ళందరికీ, మిగిలిపోయిన వాళ్ళందరికీ 100% ఇస్తాం జీవన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా ఎవరు మిగిలిపోయినా వాళ్ళని దృష్టికి తీసుకురండి, ఇద్దాం. ఆల్రెడీ కలెక్టర్లు కూడా ఆదేశాలు పోయినాయి. వాళ్ళందరినీ 100% కవర్ చేస్తామని కూడా మనం చేస్తూ ఉన్నాను. అంగన్వాడీలకు సన్నబియ్యం అన్నారు, సంతోషం. సన్నబియ్యం గురించి అసలు ఎప్పుడు కూడా ఈ దొడ్డు రాజులు పరిపాలించడం వాళ్ళకు సన్నబియ్యం యాదికే రాలే అధ్యక్ష. కాంగ్రెస్ రాజులు మహా దొడ్డ రాజులు ఇన్ని దశాబ్దాల పరిపాలన చేస్తే వాళ్ళకి కనీసం క్యారీ కూడా రాలే. ఇప్పుడు మేము సన్నోళ్ళం ఈటలు రాయందని చూసినా సన్నగానే ఉంటాం, నేను సన్నగానే ఉంటాను అధ్యక్ష. దొడ్డుగున్నోళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చారు కానీ మేము సన్నగున్నోళ్ళు మాత్రం సన్న బియ్యం ఇస్తాం అధ్యక్ష. ఎందుకు నవ్వుతున్నా? నిజమైన ముచ్చటే కదా. మేము సన్నగానే ఉన్నాం, బక్కగానే ఉన్నాం కానీ అధ్యక్ష మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ఇప్పుడు ఒక మొదలుపెట్టినాం ఒక ఫేజ్, వాళ్ళకి ఇస్తా ఉన్నాం పిల్లలకు, అది సెట్ కావాలి. పేపర్లు చూస్తే బాధ కలుగుతుంది అధ్యక్ష. దానిలో కూడా దొంగలు పడుతున్నాడు అక్కడ. దాన్ని సెటిల్ చేసి ఇంకా ఏ రంగాలకు విస్తరించాలనో తప్పకుండా ఆలోచన చేస్తాం. మీరు అన్నట్టు అంగన్వాడీ కేంద్రాల్లో అన్నం తినే మహిళలు ఎవరైతున్నారో పేద తల్లులే, వాళ్ళకి పెట్టేది కడపండి మంచిగా పెడితేనే మంచిది. అయితే ఇంకో 500, 1000 కోట్లు, 50, 100 కోట్లు ఎక్కువైతే కావచ్చు కానీ తప్పకుండా త్వరలోపలనే ఒక నెల 2 నెలల్లో అంగన్వాడీలకు కూడా సన్న బియ్యం సరఫరా చేస్తాం. వాళ్ళని కూడా సంతోష పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. మళ్ళీ రేపే చేస్తామని పట్టుకోగలరు, ఓ 2 నెలల్లో 3 నెలల్లో అవుతుంది. ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం కదా, లెక్కలు వేసుకోవాలి, సవరించుకోవాలి, అడిషనల్ బడ్జెట్ సమకూర్చుకోవాలి. 2-3 నెలల మాటకు తప్పకుండా 100% వాళ్ళకు కూడా సన్న బియ్యం వేయడానికి టైప్ కూడా చేసుకోవాలి కదా అధ్యక్ష. బియ్యం లభ్యత కూడా చూసుకోవాలి. 100% వాళ్ళకు కూడా సప్లై చేస్తాం. ఆ తల్లుల కడుపులు కూడా నింపుతామని మనవి చేస్తా ఉన్నా. రైతుల గురించి, ఆత్మహత్యల గురించి చెప్పినారు. నేను ఒకటే మాట జీవన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా. రైతుల ఆత్మహత్యల విషయంలో అందరు బాధపడ్డట్టే వీఆర్ ఆల్సో ఈక్వల్లీ కన్సర్న్. గవర్నమెంట్ కూడా అంతే బాధపడతా ఉంది.
వాటిని నిరోధించాలి. అది అవమానకరం మన రాష్ట్రానికి, అది మంచిది కాదు. దురదృష్టవశాత్తు ఎవరైనా రైతులు అనుకోకుండా అట్లా చనిపోతే కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఉంది అధ్యక్ష. జిల్లా కలెక్టర్లు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మీ ప్రాంతాలలో ఎక్కడ మిస్సింగ్స్ కనుక ఉంటే యూ ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. తప్పకుండా ఆ కుటుంబాలు ఆదుకుంటాం. ఆల్రెడీ ఉంది స్కీమ్, జిల్లాలలోనే ఉంది. ఆల్ ద మెంబర్ 5 lakhs ఇయ్యం అధ్యక్ష. ఇప్పుడు ఉన్న స్కీమే కంటిన్యూ అవుతుంది. దానికి ఉన్నది డబ్బు ఉంది, మంచి ప్రయోజనం ఉంది. ఆ ప్రకారంగా దాన్ని ఇస్తాం అధ్యక్ష. ఇక భర్తలు వదిలిపెట్టిన వితంతువులకు పెన్షన్ ఇవ్వాలని జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు అధ్యక్ష. అది కనుక మొదలు పెడితే పెద్ద ప్రమాదం వచ్చి సమాజం అంతా కంపులిసిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక భార్యలందరూ అలిగి ఊండి నిన్ను విడిచిపెడతానే పరిస్థితి వచ్చినా మళ్ళీ అదో పెద్ద డేంజరే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి మనము. ఆ పేరిట వాళ్ళని ఆదుకుందామంటే ఆదుకుందాం, కానీ ఆ పేరు మీద కాకుండా ఇంకేదన్నా పేరు పెట్టి ఏదో పద్ధతి ఆల్టర్నేటివ్ ఆలోచన చేద్దాం. నేను షార్ట్ పీరియడ్లో మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. తప్పకుండా వాళ్ళని కూడా ఆదుకునే అవసరం ఉంటే కనుక ఆదుకుందాం. భర్తలు వదిలిసిన స్త్రీలు అంటే మళ్ళీ బీపీఎల్ ఉండాలి అధ్యక్ష. ధనవంతులు వదిలిసిన వాళ్ళకి ఇయ్యరు. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి దానిలో. సో దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇది ఎట్లా ఉందంటే జీవన్ రెడ్డి గారు దయచేసి తమరు ఒకటి గమనించాలి. నేను మొన్న ఏదో ఒక జిల్లా పోతే అడుగు ఆయన కలిగింది నాకు. ఏంటంటే అందరికీ మంచిగా ఇచ్చిన సార్ బాగానే ఉంది, ఇంకొక్కటి ఉన్నది సార్ అన్నాడు. ఏందా అంటే ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు వాళ్ళు పంపలేరు సార్ పైసలు, మీరు వాళ్ళకు కూడా దగ్గర పెన్షన్ ఇస్తే ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు వెళ్ళండి ఎట్లా సాధ్యం అధ్యక్ష ఇది. నేను అన్నకి మరి అట్లెందుకు ఇంటికో 1000 రూపాయలు ఇస్తే పిడవదా ఎంత పంచాయతీ ఎందుకు, ఇది అది చూడకుండా ఇంటికో 1000 రూపాయలు ఇచ్చేద్దాం మంచిగా చెట్టు అంటే అట్లా కాదు సార్ అంటాడు. ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వంలో ఆల్రెడీ చట్టం ఉంది, ఎట్ సోర్స్ కట్ చేసి ఆ తల్లిదండ్రులకు పంపొచ్చని. మీ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ అట్లా ఉన్నట్టయితే ఆ జాబితా ప్రభుత్వానికి ఇవ్వండి. 100% అంత దుర్మార్గమైన ఉద్యోగస్తులు ఉన్నట్టయితే తల్లిదండ్రులను విస్మరించిన వాళ్ళు ఎట్ సోర్స్ కట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు 1000 రూపాయలు పంపిస్తామని కూడా మనం చేస్తూ ఉన్న అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు ఒక మాట, ఇంకో మంచి మాట, నిర్మాణాత్మకమైన మాట చెప్పినారు. తప్పకుండా దాని మీద మనం ఫైట్ చేయాల్సిందే. కృష్ణపట్నం విద్యుత్ వద్దన్నారు ముఖ్యమంత్రి గారు. సీలేరు సంగతి ఏంది అన్నారు. 100% సీలేరు విద్యుత్కు మనం ఫైట్ చేయాల్సిందే, చేస్తాం కూడా. కృష్ణపట్నంలో తప్పించుకున్నందుకు మాత్రం అధ్యక్ష చాలా పుణ్యం. మొన్ననే చెప్పిన నేను, చంద్రబాబు నాయుడు గారు మనకు సాయం మంచిదే చేసిందని. సంవత్సరానికి 2,500,000 కోట్లు మనకు మిగులుతున్నాయి అధ్యక్ష. ఆ పీడ వదిలినందుకు పడితే కొద్దిగా తిప్పల. ఇప్పుడు ఏమనకి 10-20 కొద్ది మంచిగా పడతామేమో కానీ ఈ ఒకటే సీజన్కు, అది కూడా రానీయం. మేము విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ ఇది ఒక్క సీజన్ మనం దాటేస్తే ఒక నెల రోజులు అధ్యక్ష. మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 దాకానే మనకు క్రిటికల్ ఉంటుంది. ఏది వరి చేనులని కోతలకు వచ్చే టైంలో పీక్ ఉంటుంది, అగ్రికల్చర్ లోడ్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరిగిన కొద్దిగా పట్టణాలలో కూడా ఉపయోగం పెరుగుతుంది. అందువల్ల 30 డేసే క్రూషియల్ ఉంటుంది. దానికి తగ్గట్టు కూడా టైప్ చేసినాం. కాయంకులం నుంచి కేరళ నుంచి 500 మెగావాట్స్ కొన్నాం. అది రేపు రోజుల్లో మనకు ఉత్తర్వులు కూడా రాబోతూ ఉన్నాయి. మనకు కలిసి వచ్చి గ్యాస్ కూడా అలొకేషన్ అయిపోయింది. దాని ద్వారా ఒక 300 మెగావాట్స్ వస్తూ ఉంది. గాయత్రి పవర్ స్టేషన్ ఆల్రెడీ 270 మెగావాట్స్ ఇస్తూ ఉంది. ఇంకో 166 వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు కేరళ కోసం దాన్ని మర్చెంట్ దానిలో ఓపెన్ మార్కెట్లో పెట్టుకున్నారు. దాన్ని కూడా అడిగినాం. కేరళకి ఇప్పుడు ఎవాక్యుయేషన్ ఫెసిలిటీ లేదు కాబట్టి దాన్ని కూడా ఇస్తామన్నారు. ఇవి కుదిరితే అసలుగా కరెంటు కోత కొచ్చనే ఉండదు అధ్యక్ష. ఈ సీజన్ దాటేస్తే మనకి ఇంకా పీడా వదిలిపోతుంది, ఇబ్బంది లేదు. కృష్ణపట్నంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం బతికిపోయింది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని. సంవత్సరానికి 2,500 కోట్లు మనకు మిగులుబాటు ఉంటుంది అధ్యక్ష. కాబట్టి అది తీసుకోము. సీలేరు మాత్రం వదలకుండా తప్పకుండా ఫైట్ చేద్దాం. అవసరం వస్తే న్యాయ పోరాటానికి కూడా పోదాం. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మనం ఎట్లాగో ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ పోతామని అనుకుంటున్నాం. ఆ ప్రకారంగా అప్పుడు కూడా ప్రధానమంత్రి దగ్గర, పవర్ మంత్రి దగ్గర ఇది కూడా మనం అందరం కలిసి బాగా రేజ్ చేద్దాం. సీలేరులో మన హక్కును మాత్రం సాధించుకునే ప్రయత్నం చేద్దామని మనం చేస్తాం అధ్యక్ష.